రాజసానికి దర్పానికి గుర్రం ప్రతీక. రాజుల కాలంలో విరివిగా కనిపించిన అశ్వాలను నేడు రేసుల్లో మాత్రమే చూస్తున్నాం. విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం 20 ఏళ్లుగా గుర్రాలను పోషిస్తున్నారు. విద్యార్థులకు సరదాగా శిక్షణ ఇస్తున్నారు. వివాహాలకు సవారీలు కడుతున్నారు. ఉపాధి పొందుతూనే వినోదాన్ని పంచుతున్నారు. ఈయన పేరు వరద వైద్యనాథ్. పూసపాటి రాజులు విజయనగరం సామ్రాజ్యాన్ని ఏలిన కాలంలో వరద వైద్యనాథ్ కుటుంబ సభ్యులు దళపతులుగా ఉండేవారు. మొదటి విజయరామ గజపతి వద్ద వైద్యనాథ్ తాత అచ్చనపాత్రో దళపతిగా ఉన్నారు. ఆ తర్వాత రాజుల పాలన తరించింది. పాలన అంతమైనా గుర్రాలపై మక్కువ పెంచుకున్న వరద వైద్యనాథ్ గుర్రాలను పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం 12 మేలుజాతి గుర్రాలను పోషిస్తున్నారు వైద్యనాథ్. 20 ఏళ్లుగా ఊటగడ్డ వద్ద గుర్రపుశాల ఏర్పాటు చేసుకుని సాగిపోతున్నారు. అశ్వాలను పోషించడం ఖర్చుతో కూడుకున్నదైనా మక్కువే నడిపిస్తోందని అంటున్నారు. మా తాత ముత్తాతలు ఈ గజపతుల సంస్థానంలో పాత్రులుగా పనిచేశారు. వాళ్ళ నుంచి నాకు ఈ హార్స్ అనేది అలవాటు పడింది. వీటికి రోజుకి ఒకదానికి 200 రూపాయలు అవుతుంది. అలాగే ఖర్చు బరాయిస్తూ పెంచుతున్నాను. బగ్గీని పెళ్లిళ్ళకి ఊరేగింపుగా తయారు చేశాను. తయారు చేయడం వల్ల అది ప్రజల్లో మంచి ఆదరణ కలిగి పేరు వచ్చింది. రాజస్థాన్ కాట్వాడి, అరేబియన్, తర్వాత పూణే, గుజరాతీ, మహారాష్ట్ర మార్వాడి నాటు గుర్రాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. గుర్రపు స్వారీపై ఉత్సాహమున్న యువకులకు వైద్యనాథ్ శిక్షణ ఇస్తున్నారు. తన పిల్లలకు ఆసక్తితో వచ్చే మరికొందరు విద్యార్థులకు ఉచితంగా స్వారీ నేర్పుతున్నారు. వివాహాది శుభకార్యాలకు సవారీ కడుతుంటారు. చిన్నప్పటి నుండి గుర్రం మీద ఎక్కి రైడ్ చేయాలన్న ఆశ ఉంది. తర్వాత అలాగే నేర్చుకోవాలనేసి చదువుతూ నేర్చుకుంటున్నాం. మార్నింగ్ ఈవినింగ్ రైడింగ్ చేయడం గట్టా అంకులు నేర్పుతున్నారు. వారసత్వంగా వస్తున్న గుర్రాల పోషణను కొనసాగిస్తున్న వైద్యనాథ్ పెరుగుతున్న పోషణ భారంతో వ్యాపార అవసరాల కోసమూ వినియోగిస్తున్నారు.